హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనము బ్రెయిన్ ఇంట్రొడక్షన్ చూసాము. సో బ్రెయిన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై 3 things: క్రేనియం, మెనింజస్ అండ్ ఫ్లూయిడ్. సో క్రేనియం లోపల ఉంటుంది, ఓకే. కపాలము అంటాం కదా, అంటే మన స్కల్లో యాక్సియల్ స్కెలిటన్లో మనకి స్కల్ ఉంటుంది, అవునా. సో స్కల్ పైన ద రూఫ్ ఆఫ్ స్కల్, ఓకే, పుర్రె యొక్క పై భాగం, ఓకే. సో దాన్ని మనం క్రేనియం అని పిలుస్తాం. దాని లోపల మనకి బ్రెయిన్ ఉంటుంది అనమాట. బ్రెయిన్ అనేది 3 లేయర్స్తో మనకి కవర్ అయి ఉంటుంది, ఓకే. సో ఈ బ్రెయిన్ తర్వాత నెక్స్ట్ స్పైనల్ కార్డ్ అనేది వర్టిబ్రల్ కాలంలో కనిపిస్తుంది అనమాట. సో ఇట్ విల్ రన్. బ్రెయిన్ క్రేనియంలో ఉంటుంది, అలా క్రేనియంలో నుంచి వర్టిబ్రల్ కాలంలోకి, వెన్నుముకలోనికి స్పైనల్ కార్డ్ వెళ్తుంది అనమాట. సో ఇలా బోన్స్ ద్వారా ప్రొటెక్ట్ అవుతుంది అండ్ 3 లేయర్స్ ద్వారా ప్రొటెక్ట్ అవుతుంది. ఆ లేయర్స్ని మనం మెనింజస్ అంటాం. సో ఈ మెనింజస్ 3 types: పయా మ్యాటర్, అరెక్నాయిడ్ మ్యాటర్, డ్యూరా మ్యాటర్. ఈ పయా మ్యాటర్ అనేది ఇన్నర్ లేయర్, ఇన్నర్మోస్ట్ లేయర్, బ్రెయిన్కి లోపల ఉన్నటువంటి లేయర్ని మనము, ఓకే, అంటే బ్రెయిన్ ఇది అనుకోండి, బ్రెయిన్కి ఫస్ట్ ఉండేటువంటి లేయర్, ఫస్ట్ లేయర్ పయా మ్యాటర్. దీని తర్వాత మిడిల్ లేయర్ని అరెక్నాయిడ్ మ్యాటర్, తర్వాత లాస్ట్ లేయర్ని డ్యూరా మ్యాటర్ అంటాం అనమాట. అలా 3 లేయర్స్తో సరౌండ్ అయ్యి ఉంటుంది బ్రెయిన్, ఓకే. సో నెక్స్ట్ వీటికి మధ్యలో మనకి ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని మనం సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు, ఓకే. ఈ 3 ప్రొటెక్షన్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దే ప్రొటెక్ట్ ద బ్రెయిన్, ఎందుకంటే బ్రెయిన్ చాలా సెన్సిటివ్ కదా. సో ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై దిస్ 3 things: బోన్స్, లేయర్స్ అండ్ ఫ్లూయిడ్, ఓకే. బ్రెయిన్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 3 portions. 3 భాగాలుగా విభజించబడింది. ఫోర్ బ్రెయిన్, ముందు పార్ట్ని ఫోర్ బ్రెయిన్ అంటాం, మిడ్ బ్రెయిన్ మధ్య భాగం, అండ్ హైండ్ బ్రెయిన్ వెనుక బ్రెయిన్, వెనకాల లాస్ట్ పార్ట్ని మనం హైండ్ బ్రెయిన్ అంటాం. సో 3 partsకి డివైడ్ అయింది అనమాట. ఫస్ట్ నౌ విల్ సీ అబౌట్ ద ఫోర్ బ్రెయిన్. సో ఫోర్ బ్రెయిన్ వచ్చేసి మనకి డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ అయింది. మళ్ళీ థలామస్, ఓకే, లింబిక్ స్టెమ్, సెరిబ్రల్ హెమిస్ఫియర్ అంటారు, ఓకే. సో 3 parts కింద డివైడ్ అయింది. ఫోర్ బ్రెయిన్ వచ్చేసి మళ్ళీ 3 parts కింద డివైడ్ అయింది: థలామస్, లింబిక్ స్టెమ్ అండ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. సో 3 parts ఏంటంటే థలామస్, లింబిక్ స్టెమ్ అండ్ సెరిబ్రమ్. సో ఫోర్ బ్రెయిన్ అంటే ఫస్ట్ ముందు భాగం, ఓకే. సో అది వచ్చేసి థలామస్ ఒకటి, ఫస్ట్ థింగ్. థలామస్ అనేది జనరల్గా సెన్సరీ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటుంది. సెన్సరీ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునేది ఎవరు? థలామస్. అసలు సెన్సరీ అండ్ మోటార్ న్యూరాన్స్ గురించి మీకు తెలియాలి. దానికంటే ముందు ఇన్ఫర్మేషన్ ఆర్గాన్స్ నుంచి బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్కి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లే వాటిని బ్రెయిన్ దగ్గరికి తీసుకెళ్లే వాటిని సెన్సరీ న్యూరాన్స్ ఆర్ సెన్సరీ ఇంపల్స్ అంటారు. సెన్సరీ ఇంపల్స్. అండ్ బ్రెయిన్ నుంచి మళ్ళీ ఆర్గాన్స్కి తీసుకొచ్చే వాటిని మనం మోటార్ న్యూరాన్స్ అంటారు ఆర్ మోటార్ ఇంపల్స్ అంటారు అనమాట, ఓకే. సో ఇక్కడ సెన్సరీ ఇంపల్సెస్ అనేటివి థలామస్ అనేది రిసీవ్ చేసుకొని, ఓకే, లింబిక్ స్టెమ్కి అలాగే సెరిబ్రమ్కి పంపిస్తుంది అనమాట. ఎక్కడికి పంపిస్తుంది? ఫస్ట్ రిసీవ్ చేసుకుంటుంది, బ్రెయిన్ దగ్గరికి వెళ్ళాలి కదా. బ్రెయిన్ దగ్గర ఏ పార్ట్ తీసుకుంటుంది సెన్సరీ ఇన్ఫర్మేషన్? అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, లేదా కొట్టాను. ఆ కొట్టినప్పుడు మీ కళ్ళు ఆర్ మీ ఫేస్ నుంచి, అంటే మీ ఐస్ చూసి మీరు వెనక్కి జరగడం జరుగుతుంది, అవునా. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ నేను మీ ఐస్ ద్వారా బ్రెయిన్ దగ్గరికి వెళ్ళింది, అవునా. ఈ రిసీవ్ చేసుకుంటాయి, ఐస్ నుంచి థలామస్ రిసీవ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్, ఓకే, నన్ను ఎవరు కొట్టడానికి వస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు లింబిక్ సిస్టమ్కి పంపిస్తుంది అనమాట. ఈ లింబిక్ సిస్టమ్ ఇప్పుడు రికగ్నైజ్ చేస్తుంది అండ్ సెరిబ్రమ్కి కూడా పంపించడం జరుగుతుంది అనమాట, ఓకే. సో అలా ఇన్ఫర్మేషన్ అనేది థలామస్ అనేది రిసీవ్ చేసుకొని లింబిక్ సిస్టమ్కి అలాగే సెరిబ్రల్ హెమిస్ఫియర్స్కి పంపించడం జరుగుతుంది అనమాట, ఆర్ హైండ్ బ్రెయిన్కి పంపిస్తుంది అనమాట, ఓకే. నెక్స్ట్ అండ్ విజువల్, ఆడిటరీ అండ్ స్కిన్. సో ఎక్కడి నుంచి సెన్సరీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది? విజువల్ అంటే ఐస్ ద్వారా, ఆడిటరీ చెవు ద్వారా, స్కిన్ మరి ఇప్పుడు నేను ఫీల్ అంటే నేను టచ్ చేశాను, లేకపోతే సంథింగ్, ఇఫ్ యూఆర్ టచింగ్ సమ్వన్ దే కెన్ రికగ్నైజ్, వాళ్ళు కనుక్కోగలుగుతున్నారు, అవునా, నన్ను టచ్ చేస్తున్నారు. లేదా ఇప్పుడు ఎవరైనా గిల్లారు అనుకోండి, నన్ను గిల్లుతున్నారు అని సంథింగ్. ఆ సెన్సేషన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? స్కిన్ ద్వారా. ఆడిటరీ అంటే చెవి ద్వారా, ఓకే, వినికిడి అండ్ చూపు,
విజువల్ అంటే చూపు. ఈ మూడిటి నుంచి ఐస్, ఇయర్స్, స్కిన్, ఈ మూడిటి నుంచి ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కూడా ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? థలామస్. ఈ థలామస్ రిసీవ్ చేసుకొని ఆ సెన్సరీ ఇంపల్స్ని లింబిక్ సిస్టమ్ అలాగే హైండ్ బ్రెయిన్కి ఇక్కడికి పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్. ఇక్కడ మనకి ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ అని ఉంటాయి. ఓకే, సో అవి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లింబిక్ స్టెమ్. ఈ లింబిక్ స్టెమ్ అనేది 3 పార్ట్స్తో ఫామ్ అయ్యింది. దట్ ఈస్ హైపోథలామస్, అమిగ్డాలా, హిప్పోకాంపస్. ఓకే, సో 3 థింగ్స్, దోస్ ఆర్ హైపోథలామస్, అమిగ్డాలా అండ్ హిప్పోకాంపస్. సో లింబిక్ స్టెమ్ అనేది మళ్ళీ 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది. హైపోథలామస్, అమిగ్డాలా అండ్ హిప్పోకాంపస్ టుగెదర్ ఈస్ కాల్డ్ లింబిక్ స్టెమ్. ఓకే, బ్రెయిన్లో ఇవన్నీ పార్ట్స్, 4 బ్రెయిన్లో పార్ట్ అనమాట ఇది. నెక్స్ట్ హైపోథలామస్. ఇది ఏం పని చేస్తుంది? మెన్స్ట్రల్ సైకిల్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద మెన్స్ట్రల్ సైకిల్. ఫీమేల్స్లో మనకి మెన్స్ట్రల్ సైకిల్ జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో మనం రిప్రొడక్షన్లో చూసుకున్నాం మెన్స్ట్రల్ సైకిల్. ఓకే, అంటే ప్రతి లైక్ ఫర్ ఎవ్రీ మంత్ ఓవైజ్ రిలీజ్డ్. ఓకే, ఓవర్ రిలీజ్ అయ్యే పద్ధతిని మనం మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది అవునా? సో ఆ పద్ధతి అదంతా కూడా ఎవరు కంట్రోల్ చేస్తారు? హైపోథలామస్ అనేది కంట్రోల్ చేస్తుంటారు. నెక్స్ట్ స్లీప్ అండ్ వేక్ సైకిల్. మనం పడుకుంటాం, లేస్తాం అవునా? సో ఇదంతా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఎవరి ద్వారా కంట్రోల్లో ఉంటుంది? ఎవరి కంట్రోల్లో ఉంటుంది? హైపోథలామస్. పడుకోవడం, లేవడం ఇవన్నీ కూడా. నెక్స్ట్ టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కరెక్ట్గా ఉండాలి. సో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసేది కూడా హైపోథలామస్ అనమాట. నెక్స్ట్ హంగర్, ఆకలి. మీ అందరికీ ఒక టైం కాగానే ఆకలి వేస్తుంది అవునా? సో అలా ఆకలి అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఈ హైపోథలామస్ ద్వారా అనమాట. నెక్స్ట్ హార్మోన్ ప్రొడక్షన్. మన బాడీకి ఏవైనా హార్మోన్స్ కావాలి, లేదంటే ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయ్యామనుకోండి, స్ట్రెస్ రిలీఫ్ హార్మోన్స్ ఉంటాయి అండ్ స్ట్రెస్ ఫ్రీ హార్మోన్స్ ఉంటాయి. సో ఆ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి ఈ హార్మోన్ ప్రొడక్షన్ ఇక్కడ నుంచి సిగ్నల్స్ రావడం ద్వారా మనకి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వాటర్ బ్యాలెన్స్. మన బాడీలో అయానిక్ అండ్ వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడానికి కూడా మనకి హైపోథలామస్ హెల్ప్ అవుతుంది. మనకి వాటర్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి. అయానిక్ అండ్ వాటర్ బ్యాలెన్స్ తక్కువైనా ఎక్కువైనా ప్రాబ్లం. సో ఆ బ్యాలెన్స్ అనేది ఎక్కువైపోయింది అనుకోండి, కిడ్నీస్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది, కిడ్నీస్ ద్వారా బయటికి ఎక్స్క్రీట్ అయిపోతాయి అనమాట. మనం ఎక్స్క్రీటరీ సిస్టంలో చూసాం యూరిన్ ఫార్మేషన్లో. సో వాటర్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ న్యూరో సెక్రెటరీ సెల్స్. సో కొన్ని న్యూరల్ సిగ్నల్స్ని పంపించేటువంటి సెల్స్ని కూడా ఇది యూజ్ చేసుకొని సిగ్నల్స్ పంపించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్. హైపోథలామస్ కంట్రోల్స్ మెన్స్ట్రల్ సైకిల్, స్లీప్ అండ్ వేక్ కాల్ ఆర్ సైకిల్, టెంపరేచర్, బాడీ టెంపరేచర్, హంగర్, ఆకలి. ఓకే, నెక్స్ట్ హార్మోన్ ప్రొడక్షన్, వాటర్ బ్యాలెన్స్ అండ్ ఫైనలీ న్యూరో సెక్రెటరీ సెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ అమిగ్డాలా. ఓకే, సో 4 బ్రెయిన్లో ఇవన్నీ పార్ట్స్. 4 బ్రెయిన్లో థలామస్, లింబిక్ స్టెమ్ అండ్ సెరిబ్రమ్ హెమిస్పియర్ ఆర్ సెరిబ్రమ్ ఉంది. సో ఈ లింబిక్ స్టెమ్లో మనకి 3 పార్ట్స్ మళ్ళీ హైపోథలామస్, అమిగ్డాలా, హిప్పోకాంపస్. సో we came to know about hypothalamus. Now we'll see amygdala. సో ఫియర్, మీకు భయం అనేది కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏదైనా సడన్గా చూసినా చేసినా భయంకరమైన విషయాలు ఏమైనా చూసినా కూడా భయం అనేది కలుగుతుంది. సో ఆ ఫీలింగ్ అనేది, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా అమిగ్డాలా ద్వారా కంట్రోల్ అవుతాయి అన్నమాట. తెలుస్తుంది మనకి. అండ్ బ్రెయిన్లోని 4 బ్రెయిన్లోని అమిగ్డాలా రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ క్లస్టర్ ఆఫ్ యాక్సాన్స్. సో యాక్సాన్స్ అన్నీ కూడా ఇక్కడ క్లస్టర్లా ఉంటాయి. ఓకే, క్లస్టర్ అంటే గుంపులుగా ఉంటాయి అనమాట. యాక్సాన్స్ అన్నీ కూడా నేను చెప్పాను కదా, పొడుగ్గా ఉంటుంది యాక్సాన్స్. సెల్ బాడీ నుంచి వచ్చేటువంటి ప్రాసెసింగ్స్లో ఒకటి యాక్సాన్, ఇంకోటి డెండ్రాయిడ్స్. సో ఇవి పొడుగ్గా ఉంటాయి. అవన్నీ కూడా ఒక గుంపులాగా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ప్లెజర్, సెక్షువల్ అరైసల్, లవ్, హేట్, ఎవ్రీథింగ్, ఆల్ ద ఎమోషన్స్ అనమాట. ఎమోషన్స్ అన్నీ కూడా అమిగ్డాలా ద్వారా కంట్రోల్ అవుతాయి. లింబిక్ స్టెమ్లోని అమిగ్డాలా ద్వారా కంట్రోల్ అవుతాయి అనమాట. నెక్స్ట్ హిప్పోకాంపస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది. సో చూడండి, లెర్నింగ్, లాంగ్ టర్మ్ మెమరీ. ఏదైనా మనం చదువుతున్నాం, ఇప్పుడు ఇన్నిగానం చదువుతున్నాం, ఇవన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవడం కానీ, లేకపోతే డిఫరెంట్ టాపిక్స్ చదువుతూ ఉన్నాం. సో ఇవన్నీ ఎలా గుర్తుంటున్నాయి అవునా? సో అవన్నీ కూడా మనకి జనరల్గా హిప్పోకాంపస్ ద్వారా ఇవన్నీ లాంగ్ టర్మ్ మెమరీ కానీ, లెర్నింగ్ కెపాసిటీ ఇదంతా కూడా మనకి హిప్పోకాంపస్ ద్వారా జరుగుతుందన్నమాట. ఇది కంట్రోల్ చేస్తుంది. సో మనం ఏదైనా చదవాలనుకున్నా, గుర్తుపెట్టుకోవాలనుకున్నా కూడా ఎవరు కంట్రోల్ చేస్తారు? హిప్పోకాంపస్ ఆఫ్ లింబిక్ స్టెమ్ ఆఫ్ 4 బ్రెయిన్. బ్రెయిన్లోని 4 బ్రెయిన్ ముందు భాగంలో ఉన్నటువంటి
ఫోర్ బ్రెయిన్లో హిప్పోకాంపస్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద లింబిక్ స్టెమ్. వాట్ ఆర్ ద 3 పార్ట్స్? నౌ లింబిక్ స్టెమ్లో హైపోథలామస్, అమిగ్డాలా, హిప్పోకాంపస్. ఓకే, నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఆర్ సెరిబ్రమ్. సో ఇదంతా కూడా ఫోర్ బ్రెయిన్లో 3 పార్ట్స్ అని చెప్పాను. థలామస్, లింబిక్ స్టెమ్, సెరిబ్రల్ హెమిస్ఫియర్స్. సో ఇప్పుడు మనం సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ గురించి చూద్దాం. సో మనకి 2 పార్ట్స్ ఉంటాయి, సెరిబ్రల్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. సో లెఫ్ట్ సైడ్ అంతా కూడా, లెఫ్ట్ సైడ్ పార్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ అంతా కూడా రైట్ సైడ్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది. అండ్ రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ కంట్రోల్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. అంటే మన బాడీలోని పార్ట్స్, మన బ్రెయిన్లో లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ వచ్చేసి రైట్ సైడ్ని కంట్రోల్ చేస్తుంది, రైట్ సైడ్ బాడీ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి అంటే ఆపోజిట్ అనమాట, ఏం లేదు, జస్ట్ ఆపోజిట్. లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ వచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ ది బాడీని కంట్రోల్ చేస్తాయి. అండ్ రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ 2 సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ హాఫ్స్ ఉంటాయి అన్నమాట, 2 హాఫ్స్ ఉంటాయి. సో ఈ 2 హాఫ్స్ని కనెక్ట్ చేస్తూ మనకి బ్యాండ్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. ఓకే, వాటిని మనం కార్పస్ కల్లోజం అంటాం అనమాట. ఇదేం లేదు, నర్వ్ బ్యాండ్స్, నర్వ్స్ అన్నీ కూడా చుట్టలుగా ఉంటాయి. అవి రెండింటిని కనెక్ట్ చేస్తాయి. వేటిని? లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ని, రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ కార్పస్ కెలోజం విల్ హెల్ప్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ కోఆర్డినేషన్. దేన్ని కోఆర్డినేట్ చేస్తాయి? లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ని, రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ని కోఆర్డినేట్ చేస్తాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కార్పస్ కెలోజం. ఇదేం లేదు, నర్వ్ ఫైబర్స్ ఎక్కడ ఉంటాయి? లెఫ్ట్ అండ్ రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ మధ్యలో ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుంది? లెఫ్ట్ అండ్ రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ని కోఆర్డినేట్ చేస్తుంది. ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా కోఆర్డినేట్ చేయడానికి మనకి కార్పస్ కెలోజం అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ సెరిబ్రల్ కార్టెక్స్లో మనకి జనరల్గా సెరిబ్రమ్లో మనకి సెరిబ్రల్ కార్టెక్స్ ఉంటుంది. సో ఆ కార్టెక్స్ అనేది సెన్సరీ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటుంది, లైక్ స్కిన్, ఐస్, ఇయర్స్, ఇది కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంటెలిజెన్స్, మనకి ఏదైతే ఈ మన నాలెడ్జ్ ఇదంతా ఉంటుంది కదా, ఆ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఎక్కడ దేని ద్వారా వస్తుంది? ఈ సెరిబ్రల్ హెమిస్ఫియరే కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రీజనింగ్, ఇది ఎలా అదెలా కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి మనకు, కానీ ఆ రీజనింగ్ అనేది మనకి ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ద్వారానే జరుగుతుంది అనమాట. అంటే మనం ఏదైనా ఒక క్వశ్చనింగ్ కానీ, ఇప్పుడు సంథింగ్ మీకు ఒకటి ఏదైనా ఒక క్లాస్ జరిగింది అనుకోండి, ఇది ఎందుకు ఇలా ఉంది, అది ఎందుకు ఇలా ఉంది అని ఒక క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి మీ మైండ్లో. అది ఎవరు రేజ్ చేస్తారు? సెరిబ్రల్ హెమిస్ఫియర్లు అనమాట, సెరిబ్రల్ కార్టెక్స్. ఓకే, నెక్స్ట్ వాలంటరీ మజిల్ని కంట్రోల్ చేస్తుంది. అంటే స్కెలిటల్ మజిల్స్ ఆర్ వాలంటరీ మజిల్స్. స్కెలిటల్ మజిల్స్ని ఎవరి కంట్రోల్లో ఉంటాయి? సెరిబ్రల్ హెమిస్ఫియర్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అందులో సెరిబ్రల్ కార్టెక్స్ కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్పీచ్. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఏదైతే లాంగ్వేజ్ కానీ సంథింగ్ నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదంతా కూడా స్పీచ్ కిందకి వస్తుంది. డైలాగ్ డెలివరీ అదంతా కూడా స్పీచ్ కిందకి వస్తుంది. సో దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఈ సెరిబ్రల్ కార్టెక్స్, సెరిబ్రల్ హెమిస్ఫియర్లోని సెరిబ్రల్ కార్టెక్స్ కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ జడ్జ్మెంట్, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఇది రైట్, ఇది రాంగ్ అనేటువంటి విషయాలన్నీ మనకు ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్ లోని సెరిబ్రల్ కార్టెక్స్ కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మెమరీ అండ్ బాడీ కంట్రోల్. సో జనరల్గా మెమరీ, మనకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి ఇదంతా కూడా సెరిబ్రల్ హెమిస్ఫియర్ ద్వారానే కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బాడీ కంట్రోల్, జనరల్గా మనం బ్యాలెన్స్డ్గా ఉంటున్నాం, అవునా? సో ఈ బ్యాలెన్స్ అంతా కూడా మెయింటైన్ అవ్వడానికి మనకి సెరిబ్రల్ హెమిస్ఫియర్లోని సెరిబ్రల్ కార్టెక్స్ హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ విల్ కంట్రోల్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ విల్ కంట్రోల్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. సెరిబ్రల్ హెమిస్ఫియర్, CH అని పెట్టుకోండి. Okay, so this is about the forebrain. Brain has been divided into 3 parts: forebrain, midbrain and hindbrain. And forebrain lo malli 3 parts: thalamus, limbic system or limbic stem or cerebral hemisphere. And again limbic stem lo 3 parts: hypothalamus, amygdala and hippocampus. Next cerebral hemisphere lo left cerebral hemisphere, right cerebral hemisphere. In between 2 corpus callosum is present. And again you can see cerebral cortex inside the cerebral hemispheres, that is playing very important role for voluntary control, voluntary muscle control, reasoning, intelligence, judgment, reasoning and memory. Okay, so this is about the forebrain. Next we'll see about the, so if you see the diagram, ఇది అంటే వన్ సైడ్ ఇట్లా కట్ చేస్తే బ్రెయిన్ని మనం
ట్రాన్స్వర్స్గా కనుక కట్ చేసినట్లయితే ఓకే. సో చూడండి, ఇది వన్ సైడ్, నెక్స్ట్ సైడ్ ఇంకోటి ఇటువైపు కట్ చేసినట్టు అనమాట. కట్ చేస్తే ఇదంతా కూడా సెరిబ్రల్ హెమిస్పియర్ ఒక వైపు. ఓకే, సెరిబ్రల్ కార్టెక్స్, ఈ లోపల ఉన్నటువంటిది సెరిబ్రల్ కార్టెక్స్. నెక్స్ట్ ఇది కార్పస్ కల్లోజం, ఇది ఇటువైపు లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్ని రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. కార్పస్ కెల్లోజం లైట్గా గీసాను కదా ఇది. నెక్స్ట్ ఇది థలామస్, థలామస్. నెక్స్ట్ ఇది హైపోథలామస్. ఓకే, నెక్స్ట్ మీకు ఒకసారి అన్నీ అయిపోయినాక కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఒకసారి జస్ట్ వినండి. నెక్స్ట్ మిడ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ ఓకే, మధ్య భాగం అనమాట. మెదడులోని మధ్య భాగాన్ని మనము మిడ్ బ్రెయిన్ అంటాం. సో ఇట్ కోఆర్డినేట్స్ ఫోర్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. ఓకే, సో ఇది మిడ్ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఫోర్ బ్రెయిన్ని హైండ్ బ్రెయిన్ని కోఆర్డినేట్ చేస్తుంది అండ్ కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రెడ్యూస్డ్ ఇన్ హ్యూమన్స్లో చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, రెడ్యూస్డ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రెటికులర్ ఫార్మేషన్ అంటే ఏంటి అంటే నెట్వర్క్ ఫార్మేషన్కి హెల్ప్ అవుతుంది. మిడ్ బ్రెయిన్ జనరల్గా దేనికి హెల్ప్ అవుతుంది, నెట్వర్క్ ఇంటర్లింక్డ్ కనెక్షన్స్కి హెల్ప్ అవుతుంది. వేటి మధ్యలో, న్యూరాన్స్ మధ్యలో. ఓకే, క్లస్టర్స్ ఆఫ్ న్యూరాన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఆనుకొని ఒక నెట్ లాగా ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అవ్వడానికి రెటికులర్ ఫార్మేషన్ అంటాం. సో నెట్ లాగా న్యూరాన్స్ అన్నీ కూడా ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అవుతాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ అంతా ప్రతి ఆర్గాన్కి, ప్రతి టిష్యూకి, ప్రతి సెల్కి వెళ్ళాలి. సో అలా క్లస్టర్స్ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ ఫార్మింగ్ నెట్వర్క్. ఆ నెట్వర్క్ని మనం రెటికులర్ ఫార్మేషన్ అంటాం. సో దిస్ మిడ్ బ్రెయిన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ రెటికులర్ ఫార్మేషన్. నెక్స్ట్ స్క్రీన్ ద సెన్సరీ ఇంపల్సెస్ ఆర్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, ఎలా వచ్చింది, ఇది నిజమా కాదా అనేది స్క్రీన్ చేస్తుంది అనమాట ఎవరు, మిడ్ బ్రెయిన్. నెక్స్ట్ బిఫోర్ సెండింగ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, బ్రెయిన్ దగ్గరికి పంపించేదానికంటే ఇప్పుడు చూడండి కొన్నిసార్లు ఏదో కదిలినట్టు అది నిజంగా కదులుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి ఈ మిడ్ బ్రెయిన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ విల్ స్క్రీన్ ద సెన్సరీ ఇన్ఫర్మేషన్. బ్రెయిన్ వరకు పంపించడానికి అంటే బ్రెయిన్ అదర్ పార్ట్స్ ఉంటాయి కదా, ఇంకా వాటి వరకు ఇన్ఫర్మేషన్ పంపించే కంటే ముందు ఫస్ట్ ఇది ఒకసారి చెక్ చేసుకుంటాం. అంటే చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సెన్సరీ ఇంపల్స్ ఏదైతే మనకు వచ్చింది, సెన్సరీ అంటే ఏంటి, ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీ ముందర జరిగింది అనుకోండి, అది మీ కళ్ళు కానీ మీ చెవులు కానీ, మీ చెవుల ద్వారా వినడం కానీ, కళ్ళ ద్వారా చూడడం కానీ, లేదా స్కిన్ ద్వారా ఫీల్ అవుతారు మీరు. సో ఇలా జరగడాన్ని దీన్ని సెన్సరీ ఇంపల్స్ అంటారనమాట. ఓకే, ఈ సెన్సరీ ఇంపల్స్ ఎక్కడికి వెళ్తుంది, ఇప్పుడు బ్రెయిన్ దగ్గరికి వెళ్తుంది. సో దీన్ని సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంటాం. బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మిడ్ బ్రెయిన్లో చెక్ చేసుకుంటుంది. మిడ్ బ్రెయిన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా, నన్ను ఎవరైనా గెలుతున్నారా లేదా అనేది, లేదా ఎవరైనా కొడుతున్నారా లేదా, నేను ఇప్పుడు క్లాస్ వింటున్నాను, ఈ క్లాస్ ఇప్పుడు నిజంగానే జరుగుతుందా లేదా. సో సంథింగ్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేయడానికి మిడ్ బ్రెయిన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆడిటరీ రిలే సెంటర్ లాగా కూడా పనిచేస్తుంది. ఆడిటరీ అంటే చెవు, ఇన్ఫర్మేషన్ అనేది మనకి జనరల్గా వింటూ ఉంటాం, మనకి వినడం ద్వారా కూడా సెన్సరీ ఇంపల్సెస్ వెళ్తాయి. సో దానికి వినికిడికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఒక ఇన్ఫర్మేషన్ మనము ఏదైనా సరే నేను చెప్తున్నాను, చెప్పినప్పుడు మీరు వింటున్నారు, ఆ వినేది ఎవరు ఫస్ట్ చెక్ చేస్తున్నారు, మిడ్ బ్రెయిన్. ఓకే, ఆడిటరీ రిలే సెంటర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ రిఫ్లెక్స్ మూమెంట్ అంటే ఏంటి, సడన్గా నేను ఒక చాక్ పీస్ మీకు కంటి వైపు విసిరాను అనుకోండి, మీరు ఏం చేస్తారు, బ్లింక్ చేస్తారు. అవునా అంటే ఆ చాక్ పీస్ మీ కంటి దగ్గరికి రాబోతుంది అని మీకు తెలుసుకుంటారు. సో అది ఎలా తెలుసుకుంటున్నారు, మిడ్ బ్రెయిన్ ద్వారా. అప్పుడు ఆ చాక్ పీస్ మీ కళ్ళ దగ్గరికి వస్తుంది అని తెలియగానే మీరు ఏం చేస్తారు, రెప్పలు, ఈ కంటి రెప్పల్ని మూసేస్తారు. అవునా, యూ విల్ బ్లింక్ యువర్ ఐస్. అవునా, కళ్ళు మూయడం జరుగుతుంది. సో ఆ ఫంక్షన్ని మనం రిఫ్లెక్స్ మూమెంట్ అంటాం. ఇది ఎవరు చేస్తారు అంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎవరు ఇస్తారు, బ్రెయిన్లో విచ్ పార్ట్, మిడ్ బ్రెయిన్ పార్ట్ అనమాట. మిడ్ బ్రెయిన్ అనేది మనకి రిఫ్లెక్స్ మూమెంట్ ఆఫ్ ఐకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, రిఫ్లెక్స్ మూమెంట్ అంటే అర్థమైంది కదా, ఐలోనే కాదు ఏదైనా సరే. ఇప్పుడు మీకు వేడి తగిలింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, చైన్ తీసేస్తారు. కాలికి వేడి తగిలిందంటే కాలిని జరిపేస్తారు. సో అలా ఏదైనా ఒక రిఫ్లెక్స్ యాక్షన్ అంటే సడన్ మూమెంట్ ఎలా చేస్తారు, ఈ మిడ్ బ్రెయిన్ ద్వారా అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మిడ్ బ్రెయిన్. ఇట్ విల్ కోఆర్డినేట్ ఫోర్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. ఓకే, నెక్స్ట్ రెడ్యూస్డ్గా ఉంటుంది. ఓకే, కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది అన్నమాట హ్యూమన్స్లో. నెక్స్ట్ నెట్వర్క్ ఫార్మేషన్కి హెల్ప్ అవుతుంది, దాన్ని మనం రెటికులర్ ఫార్మేషన్ అంటాము. సో నెక్స్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి హెల్ప్ అవుతుంది బిఫోర్ సెండింగ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. నెక్స్ట్ ఆడిటరీ రిలే సెంటర్ లాగా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్
రిఫ్లెక్స్ మూమెంట్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద మిడ్ బ్రెయిన్. నెక్స్ట్ నౌ విల్ సీ అబౌట్ ద హైండ్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్లో 3 పార్ట్స్ ఉన్నాయి మళ్ళీ. మెడిలో ఆబ్లాంగేటా, పాన్స్ వరోలి, సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఆర్ సెరిబెల్లం. సెరిబెల్లం అంటాం అనమాట. ఓకే, సో 3 పార్ట్స్ ఏంటంటే మెడ్యులో ఆబ్లాంగేటా, పాన్స్ వరోలి, సెరిబెల్లం. ఓకే, ఫస్ట్ 4 బ్రెయిన్లో ఉన్నది 3rd పార్ట్ సెరిబ్రమ్, ఇక్కడ సెరిబెల్లం, చిన్న మెదడు అంటారు కదా అది. హైండ్ బ్రెయిన్ 3 పార్ట్స్. మెడ్యులో ఆబ్లాంగేటా ఇది వచ్చేసి ఫ్లోర్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే బేస్. బ్రెయిన్కి బేస్ ఏంటి? బేస్ ఏంటి? మెడ్యులో ఆబ్లాంగేటా అనమాట. ఓకే, ఇది ఫ్లోర్ని ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్వాలంటరీ యాక్షన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే ఇన్వాలంటరీ మూమెంట్స్ అంటే హార్ట్ మజిల్స్ కానీ, మళ్ళీ డైజెస్టివ్ మజిల్స్ ఉంటాయి కదా మన డైజెస్ట్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఇన్వాలంటరీ మజిల్స్ ఆర్ ఇన్వాలంటరీ మూమెంట్స్ అంటారు. అంటే జనరల్గా ఇవి ఎప్పటికీ వర్క్ చేస్తూనే ఉంటాయి, కంటిన్యూస్గా వర్క్ అవుతూనే ఉంటాయి కాబట్టి వీటిని ఇన్వాలంటరీ మూమెంట్స్ అంటారనమాట. సో అవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి? మెడ్యులో ఆబ్లాంగేటా కంట్రోల్లో ఉంటాయి. హార్ట్ రేట్, ఓకే, హార్ట్ రేట్ అంటే హార్ట్ బీట్ పర్ మినిట్కి 72 బీట్స్ రావాలి. సో అదంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మెడ్యులో ఆబ్లాంగేటా కంట్రోల్లో. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ అనేది ఎంత ప్రెషర్తో ట్రావెల్ అవ్వాలి, ఓకే, అది కూడా మనకి మెడ్యులో ఆబ్లాంగేటా కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బ్రీతింగ్, పర్ మినిట్ మనం బ్రీత్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దాట్ ఈజ్ ఆల్సో అండర్ ద కంట్రోల్ ఆఫ్ మెడ్యులో ఆబ్లాంగేటా. నెక్స్ట్ స్వాలోయింగ్, మింగుతాం మనం ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత దాన్ని మింగుతాం. సో ఆ మింగడం కూడా, ఫుడ్ అనేది మనం చీవ్ చేసిన తర్వాత వి విల్ స్వాలో, ఆ మింగేటువంటి పద్ధతి కూడా మనకి మెడ్యులో ఆబ్లాంగేటానే కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మెడ్యులో ఆబ్లాంగేటా. నెక్స్ట్ పాన్స్ వరోలి, ఇట్ కంట్రోల్స్ రేట్ అండ్ ప్యాటర్న్స్ ఆఫ్ బ్రీతింగ్. ఓకే, అంటే ప్యాటర్న్స్ ఆఫ్ బ్రీతింగ్ అని ఎందుకు అన్నారంటే, ఇప్పుడు చూడండి బ్రీతింగ్, శ్వాసక్రియ అనేది మనము పడుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, నడుస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం ప్యాటర్న్స్ ఆఫ్ బ్రీతింగ్ అంటాం. సో నడుస్తున్నప్పుడు కానీ, వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, లేదంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ డిఫరెంట్ బ్రీతింగ్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని పాన్స్ వరోలి కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ట్రాన్సిషన్ స్టేట్ ఇన్ స్లీప్ అండ్ వాక్ ప్యాటర్న్స్. అంటే ఏంటంటే సో మనం పడుకున్నప్పుడు లేచినప్పుడు డిఫరెన్స్ అనేది ఉంటుంది మీకు. సో ఆ స్టేట్ డిఫరెన్స్ అనేది మనకి జనరల్గా ఈ పాన్స్ వరోలి ద్వారా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ట్రాన్సిషన్ ఆన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ట్రాన్సిషన్ స్టేట్ ఇన్ స్లీప్ అండ్ వేక్ ప్యాటర్న్స్. పడుకోవడం, లేవడం, ఇవన్నీ కూడా అంటే పడుకొని లేచిన తర్వాత మనకు అప్పుడప్పుడు నిద్ర రావడం, ఇవన్నీ ఈ స్టేట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్స్ అన్నీ కూడా పాన్స్ వరోలి కంట్రోల్ చేస్తుంది అనమాట. నిద్ర రావడం అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. ఓకే, సో మేలుకో అయ్యే ముందర కూడా మనకు తెలుస్తుంది మనం లేచాము అని. సో ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా పాన్స్ వరోలి కంట్రోల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెరిబెల్లం. సో ఇవి స్మూత్ మూమెంట్స్ అండ్ కంట్రోల్స్ బాడీ పొజిషన్. స్మూత్ మూమెంట్స్ ఉంటాయి మన బాడీలో, ఆ స్మూత్ మూమెంట్స్ని అంటే కొన్ని మెల్లిగా జరుపుతూ ఉంటాం. సో అలాంటి మూమెంట్స్. నెక్స్ట్ బాడీ పొజిషన్, మనము కరెక్ట్గా ఎలా నిల్చుంటున్నామో ఆ పొజిషన్, మన బాడీకి అంటూ ఒక పొజిషన్ ఉంది, ఆ పొజిషన్లో నిల్చుంటాం అవునా. సో ఆ పొజిషన్ ఎవరు కంట్రోల్ చేస్తారు? సెరిబెల్లం. ఓకే, నెక్స్ట్ హెల్ప్ ఇన్ లెర్నింగ్, చదవడానికి, మెమరీ స్టోరేజ్, ఏదైతే చదవమో అది గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ ఆ గుర్తుపెట్టుకోవడానికి అనేది మనకి ఈ సెరిబెల్లం అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఫెనామినా, ఈ సెరిబెల్లం అనేది జనరల్గా బర్డ్స్లో చాలా డెవలప్డ్ అయ్యి ఉంటుంది అనమాట. బర్డ్స్లో మనకి ఇది చాలా డెవలప్ అయ్యి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ పిజియన్ తీసుకున్నా, ఇంకా చాలా బర్డ్స్లో మనకి సెరిబెల్లం అనేది చాలా డెవలప్ అయి ఉంటుంది. ఎందుకు అంటే బర్డ్స్ అనేవి జనరల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవుతాయి అవునా. ఈవినింగ్ కాగానే బర్డ్స్ అన్నీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా మీరు ఆకాశం వైపు చూడండి ఈవినింగ్ టైంలో. సో అప్పుడు ఏమవుతుంది, బర్డ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అవునా. ఈవినింగ్ టైంలో లేదా ఎర్లీ మార్నింగ్ టైంలో అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటాయి. ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ కావచ్చు, ఓకే, ఇన్ సర్చ్ ఆఫ్ మేట్, ఓకే, రిప్రొడక్షన్ కోసం అయ్యి ఉండొచ్చు, లేదంటే ఫుడ్ కోసం అయ్యి ఉండొచ్చు. ఓకే, సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటాయి, దాన్ని మనం నావిగేషన్ అంటాం. సో బర్డ్స్ అనేవి
ప్లేస్ని, లొకేషన్ని బాగా గుర్తుపెట్టుకుంటాయి. సో అలా గుర్తుపెట్టుకోవడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఎంతో దూరం రావడం జరుగుతుంది, మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి వెళ్తాయి. దాన్ని నావిగేషన్ అంటాం అనమాట. సో బర్డ్స్ ఆర్, దట్స్ వై సెరిబెల్లం అనేది హెల్ప్ఫుల్ ఫర్ మెమరీ స్టోరేజ్. ఏదైనా ఒకసారి జరిగింది అనుకోండి, దాన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ఈ సెరిబెల్లం యూజ్ అవుతుంది. ఓకే, అందుకే బర్డ్స్లో ఈ సెరిబెల్లం అనేది చాలా వెల్ డెవలప్డ్గా ఉంటుంది, డెవలప్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్రెయిన్. బ్రెయిన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? మొత్తం 3 పార్ట్స్. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. ఓకే, మళ్ళీ ఫోర్ బ్రెయిన్లో మనకి థలామస్, లింబిక్ స్టెమ్ అండ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. లింబిక్ స్టెమ్లో మళ్ళీ 3 పార్ట్స్: hypothalamus, amygdala and hippocampus. And cerebral hemisphere is being divided into left cerebral hemisphere, right cerebral hemisphere and cortical. And inside the cerebral hemisphere we have cerebral cortex. Okay, next midbrain. Midbrain చూసాం మనం. నెక్స్ట్ రెటిక్యులర్ ఫార్మేషన్కి హెల్ప్ అవుతుంది అండ్ ఇట్స్ ప్లేయింగ్ లైక్ ఆడిటరీ రిలే సెంటర్ అండ్ రిఫ్లెక్స్ మూమెంట్కి హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హైండ్ బ్రెయిన్ 3 పార్ట్స్: మెడిల్ ఆబ్లాంగేటా, పాన్స్ ఫోరీ అండ్ సెరిబెల్లం. Okay, so these are the parts of the brain and functions of the brain. Okay, if you see, this is the cerebrum, one side of the cerebrum. అంటే బ్రెయిన్ ఇలా కట్ చేస్తే, నిలువుగా కనుక కట్ చేసినట్లయితే, సో సెరిబ్రల్ హెమిస్ఫియర్ లాంగిట్యూడినల్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమైంది, ఇది సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఒకవైపు, లోపల మనకి కార్టెక్స్, సెరిబ్రల్ కార్టెక్స్ ఉంది. ఓకే, కార్పస్ కల్లోజం ఇది 2 సెరిబ్రల్ హెమిస్ఫియర్ని కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇది హైపోథలామస్, ఇది థలామస్, ఇది పీనియల్ గ్లాండ్. మనకి బ్రెయిన్లో ఒక గ్లాండ్ ఉంటుంది, పీనియల్ గ్లాండ్, అలాగే పిట్యూటరీ గ్లాండ్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది సెరిబెల్లం, పాన్స్ వరోలి అండ్ ఫైనలీ మెడిలో ఆబ్లాంగేటా. ఈ మెడిలో ఆబ్లాంగేటా బయటికి స్పైనల్ కార్డ్ లాగా వర్టిబ్రల్ కాలంలోనికి వెళ్తుంది, అంటే వెన్నుముకలోనికి వెళ్తుంది అనమాట. ఓకే, బ్యాక్ బోన్ ఉంటుంది కదా మనకి, ఆ బ్యాక్ బోన్లోనికి మెడిలో ఆబ్లాంగేటా లోపలికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అలా స్పైనల్ కార్డ్ లాగా vertebral column లోనికి ఎంటర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది బ్రెయిన్. నౌ విల్ సీ అబౌట్ ద స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ ఇది జనరల్గా ఓవల్ షేప్లో ఉంటుంది. ఓకే, ఓవల్ షేప్లో ఉంటుంది అండ్ హాలో సిలిండర్ లాగా ఉంటుంది. అవునా, ఇట్లా పొడుగ్గా ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ నుంచి బయటకు వచ్చింది, బ్రెయిన్ నుంచి ఇలా బయటకు వస్తుంది, అంటే ఇలా కట్ చేస్తాం మనం. ఇది ఇప్పుడు స్పైనల్ కార్డ్ అనుకోండి, సో ఇలా కట్ చేస్తారనమాట. ఓకే, కట్ చేసినప్పుడు సిలిండ్రికల్గా ఉంటుంది. ఓకే, ఇది ఇలా కిందికి వెళ్తుంది, ఇలా వర్టిబ్రల్ కాలంలో ఇలా వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్కడ ఉంది ఇది? వర్టిబ్రల్ కాలం అని చెప్పాను, వెన్నుముక్క బ్యాక్ బోన్లో ఉంటుంది. 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది, ఇన్నర్ పార్ట్ అండ్ అవుటర్ పార్ట్. అవుటర్ పార్ట్ని వైట్ మ్యాటర్ అంటాం అండ్ ఇన్నర్ పార్ట్ని ఈ హెచ్ షేప్డ్ ఆర్ బటర్ఫ్లై షేప్డ్ స్ట్రక్చర్ని మనం లోపల మనకి గ్రే మ్యాటర్ అంటారు అనమాట. ఓకే, సో అలా మనకి 2 పోర్షన్స్ కింద డివైడ్ అయింది, వైట్ మ్యాటర్ అండ్ గ్రే మ్యాటర్. ఓకే, సో వైట్ మ్యాటర్ వచ్చేసి మైలినేటెడ్ న్యూరాన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఓకే, వైట్ మ్యాటర్లో మనకి ఏంటి, మైలినేటెడ్ న్యూరాన్స్ ఉంటాయి. అండ్ ఇన్నర్ గ్రే మ్యాటర్లో మనకి సెల్ బాడీస్ ఎక్కువగా ఉంటాయి. ఇట్ కంటైన్స్ సెల్ బాడీస్ అండ్ నాన్ మైలినేటెడ్ ఫైబర్స్. అంటే మనకి న్యూరాన్కి మైలిన్ షీట్ ఉంటుందని చెప్పాను, ఉంటేనేమో మైలినేటెడ్ న్యూరాన్స్ అంటారు, లేకపోతే నాన్ మైలినేటెడ్. సో వైట్ మ్యాటర్లోనేమో మైలినేటెడ్ న్యూరాన్స్ ఉంటాయి అండ్ గ్రే మ్యాటర్లో మనకి నాన్ మైలినేటెడ్ ఫైబర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇన్నర్ గ్రే మ్యాటర్లో మనకి నాన్ మైలినేటెడ్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ మైలినేటెడ్ ఫైబర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫంక్షన్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ రిఫ్లెక్షన్ యాక్షన్స్. అంటే సడన్ మూమెంట్స్కి జర్క్ మూమెంట్స్ ఉంటాయి కదా, వాటిని రిఫ్లెక్స్ మూమెంట్స్ అంటారు. అండ్ ఆల్సో కనెక్ట్స్ పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ టు ద బ్రెయిన్. ఈ స్పైనల్ కార్డ్ ఏం చేస్తుంది, వీటి నుంచి మనకి నర్వ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో నర్వ్స్ అనేవి ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది, ఈ స్పైనల్ కార్డ్ నుంచి. సో స్పైనల్ కార్డ్ నుంచి వచ్చినటువంటి నర్వ్స్ని స్పైనల్ నర్వ్స్ అంటాము అండ్ బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి నర్వ్స్ని క్రేనియల్ నర్వ్స్ అంటారనమాట. ఓకే, సో విల్ సీ all those, and this is about the brain and spinal cord functions and what are the different parts present in the brain and spinal cord. Okay, thank you.